Hi, this is Dr. Sumati, consultant neurologist, Gleneagles Hospital, Lagdi Kapur. పెస్టిసైడ్స్ అంటే మనము పొలాల్లో వాడే రసాయన పదార్థాలు. అవి పొలాల్లో ఉండే తెగుళ్ళు, పురుగులు, బ్యాక్టీరియా ఇలాంటి వాటిని నాశనం చేయడానికి మనం పెస్టిసైడ్స్ అనేవి వాడతాము. కానీ ఈ పెస్టిసైడ్స్ వల్ల వీటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన నాడీ వ్యవస్థ మీద లేదా నర్వస్ సిస్టమ్ మీద చాలా ప్రభావాలు ఉంటాయన్నమాట. ఈ పెస్టిసైడ్స్లో ఉండే రసాయనాల వల్ల మన నరాల మధ్యలో ఉన్న సిగ్నల్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే, నాడీ వ్యవస్థలో బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి చాలా న్యూరాన్స్ ఉంటాయి. వాటిలో ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి మధ్య సిగ్నల్స్ అనేవి కెమికల్స్ రూపంలో అండ్ కరెంట్ రూపంలో ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఆ ట్రాన్స్మిషన్ని ఈ రసాయనాలు అనేవి ఎఫెక్ట్ చేస్తాయి. దానివల్ల మన నాడీ వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేయదు. దానివల్ల కలిగే ప్రభావాలు కొన్ని తాత్కాలికమైనవి అండ్ ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపించేవి ఉంటాయి. కొన్ని దీర్ఘకాలిక నష్టాలు కూడా ఉంటాయి. తాత్కాలికమైన ప్రభావాలు లేదా మనం ఇప్పుడు పెస్టిసైడ్స్కి ఇప్పుడు ఇమీడియట్గా ఎక్స్పోజ్ అయిన వెంటనే కొన్ని రకాల ప్రభావాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చాలా పెద్ద మోతాదులో పెస్టిసైడ్స్ని స్ప్రే చేయాల్సి వచ్చింది, మాస్క్ యూస్ చేయకుండా చాలాసేపు పెస్టిసైడ్స్ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఎక్కువ మోతాదులో రసాయనాలకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల తలనొప్పి రావడం, కళ్ళు తిరగడం, వాంతులు అవ్వడం, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో చేతులు కాళ్ళు వణకడం, ఫిట్స్ రావడం, గుండె దడ లాంటి కండిషన్స్ రావడం, ఎక్కువ చెమటలు పట్టడం, కళ్ళు తిరిగి కింద పడిపోవడం, ఇలాంటివన్నీ మనము టెంపరరీ లేదా ఇమీడియట్గా జరిగే ఎఫెక్ట్స్ అన్నమాట. దీర్ఘకాలికంగా జరిగే ఎఫెక్ట్స్ అనేవి వేరుగా ఉంటాయి. దీర్ఘకాలికంగా అంటే ఏంటి అంటే, మనం చాలా సంవత్సరాలుగా పెస్టిసైడ్స్కి రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నప్పుడు అవి నాడీ వ్యవస్థ మీద వేరే రకమైన ప్రభావాలు చూపుతాయి. వాటిల్లో ముఖ్యంగా మనం కామన్గా చూసేది నరాల మీద జరిగే ప్రభావం ఏంటంటే న్యూరోపతి అంటాం అనమాట. న్యూరోపతి అంటే నరాల మీద ఎఫెక్ట్. దానివల్ల కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావడం, లేదా వీక్నెస్ రావడం, చేతిలో పట్టు కోల్పోవడం, లేకపోతే కాళ్ళలో చెప్పులు జారిపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ మనం న్యూరోపతిలో చూస్తామన్నమాట. ఇలా కాకుండా పార్కిన్సన్స్ డిసీజ్ అని మనం వినే ఉంటాము. కంప వ్యాధి అంటారు తెలుగులో. ఈ వ్యాధికి ఒక ముఖ్యమైన కారణం లాంగ్ టర్మ్ పెస్టిసైడ్ ఎక్స్పోజర్. ఎక్కువ కాలం నుంచి పెస్టిసైడ్స్ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో ఈ పార్కిన్సన్స్ జబ్బు వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. పార్కిన్సన్స్ జబ్బు అంటే వాళ్ళు స్లోగా అయిపోవడం, కాళ్ళు చేతులు వనకడం, ఇలాంటి లక్షణాలు మనం చూస్తాం. ఇవి కాకుండా మతిమరుపు, అల్జిమర్స్ లాంటి డిసీజెస్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ పెస్టిసైడ్స్కి రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల. అవే కాకుండా డిప్రెషన్కి గురవ్వడం, యాంగ్జైటీకి గురవడం, పిల్లల్లో అయితే ఎదుగుదలకు సంబంధించిన లోపాలు రావడం, కొంతమందిలో సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ అవడం కూడా మనకు ఈ పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ వల్ల జరిగే అనార్థాల్లో ఒకటనమాట. పునరుత్పత్తి వ్యవస్థ మీద పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్లే మనకు ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఇప్పుడు ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఈ పెస్టిసైడ్స్లో ఉండే ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అనే కెమికల్స్ వల్ల ఈ ఎండోక్రైన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడి దానివల్ల హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్కి గురవ్వడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేవి పెరిగిపోయాయి. ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ చేసే పని ఏంటి అంటే, అవి మగవాళ్ళలో అయితే టెస్టోస్టిరాన్ లెవెల్స్ని, ఆడవాళ్ళలో అయితే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ లెవెల్స్ని డిస్టర్బ్ చేస్తాయి. వాటి సమతుల్యతను దెబ్బతీయడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ మీద ఎఫెక్ట్ అనేది చాలా పడుతుంది. పురుషుల్లో అయితే ఎక్కువగా ఈ స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, లేదా స్పర్మ్ అంటే వీర్య కణాలు అంటాం అన్నమాట. వాటి కౌంట్ తగ్గిపోవడం, వాటి క్వాలిటీ తగ్గిపోవడం, వాటి మూమెంట్ తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలు అనేవి తలెత్తడం వల్ల పురుషుల్లో కూడా ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది పెరిగిపోతుంది. అలాగే స్త్రీలలో కూడా గర్భం దాల్చలేకపోవడంలో ఇబ్బందులు, గర్భం దాల్చిన తర్వాత కూడా అది నిలబడకపోవడం, మిస్క్యారేజెస్ అవ్వడము, పిల్లల్లో కూడా జెనెటిక్ పరమైన ఇబ్బందులు అనేవి తలెత్తడము, అబార్షన్స్ అవ్వడము, ఇలాంటి సమస్యలన్నీ కలగడం వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చాలా వరకు పెరిగిపోయింది.